ఫస్ట్ ఇంటరాక్షన్ అడుగుతున్నది ఎంత మించి ఇంకా లాజికల్ రీజన్ వర్బల్ డెఫినేషన్ చెప్పనండి. ఇది ఒక డైరెక్షన్ లో పోతుంది క్వశ్చన్. అంటే ఇది అయితే ఇది ఏమవుతుంది. లాజికల్ లో ఏముండవండి. క్వశ్చన్ ఇస్తాడు, 2 ఆర్గ్యుమెంట్స్ ఇస్తాడు, ఏది కాబట్టి మీరే చెప్పాలి. అర్థమవుతుందండి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనండి. పార్లమెంట్ లో స్త్రీలకు 30% రిజర్వేషన్ ఇవ్వాలి. అదొక స్టేట్మెంట్. 2 ఆర్గ్యుమెంట్స్ ఇస్తారండి. అవునైతే ఎందుకు అవునండి, లేదు అయితే ఎందుకు వద్దండి. ఆ 2 మీకు ఎక్కడ బుక్స్ లో ఉంటాయండి? ఉండవండి. బయట న్యూస్ పేపర్ లో కరెంట్ ఇష్యూ ఏదైతే నడుస్తుందో ఆ దాన్ని బట్టి మీరు పాజిటివ్ ఆలోచించాలి. ఇస్తే ఎందుకు ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎందుకు వద్దు. నెక్స్ట్ ఇంకే బెస్ట్ ఎగ్జాంపుల్, కేరళలో అయ్యప్ప స్వామి టెంపుల్లో స్త్రీలకు ప్రవేశం నిషేధించాలా? ఈ క్వశ్చన్ లేకుండా మీకు పేపర్ ఉంటుంది. నేను బట్టి పక్కగా చెప్తా. వద్దైతే ఎందుకు వద్దని చెప్పాలి, ప్రవేశించాలంటే ఎందుకు ప్రవేశించాలో చెప్పాలి. ఇవన్నీ కరెంట్ ఇష్యూ అండి, గుర్తుపెట్టుకోండి. ఇవే స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్ అంటే అంత మించి ఏముండదు. అంటే ఒక గ్రూప్ 2 ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏమన్నా సిచ్యువేషన్ వస్తే దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారో అదే ఆర్గ్యుమెంట్ అంటే. అర్థమైందండి. నెక్స్ట్ స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ చెప్పాలి. ఫర్ సపోజ్ ఈ గ్రూప్ 2 ఆఫీసర్కి సెలెక్ట్ అయ్యి ఎంఆర్ఓ అవుతారు. అర్థమైందండి. ఒక స్థలం దగ్గర వివాదం జరిగింది, మీరు ఒక ఆఫీసర్ని వెళ్తారు. వాడి స్థలం వీడిది అంటాడు, వీడిది అంటాడు. అప్పుడు మీరు చేపట్టాల్సిన సరిగ్గా అంటే అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ పెరిగిపోకూడదు, అంటే గొడవ జరగకూడదు, మీరు పీస్ఫుల్ గా చేయాలి. అదే స్టేట్మెంట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే. లాజికల్ రీజనింగ్ కానే కాదు, గుర్తుపెట్టుకోండి. జాగ్రఫీ, ఫిజిక్స్, పాలిటీ, కెమిస్ట్రీ అన్ని వస్తాయి, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. ఓకేనండి. సో స్టార్ట్ చేద్దామండి. అర్థమైందండి మీకు సిలబస్? మాట్లాడాలండి. సో లాజికల్ రీజనింగ్ లో ఫస్ట్ టాపిక్ ఏంటండి? ప్రకటనలు, తీర్మానాలు. హెడ్ పెట్టుకోండి. దీన్ని సిలాలిజం అంటామండి, గుర్తుపెట్టుకోండి. ప్రకటనలు, తీర్మానాలు, సిలాలిజం. జాగ్రత్తగా ఉన్నాయండి. ఒక స్టేట్మెంట్ రాయండి. అన్ని పక్షులు చిలుకలు. అన్ని పక్షులు చిలుకలు. ఆల్ బర్డ్స్ ఆర్ ప్యారెట్స్. మీకు స్టేట్మెంట్స్ అని ఎలా ఉంటాయి. అయితే ఒక స్టేట్మెంట్ లో ఒక్కొక్క వర్డ్ ని ఏ పేరుతో పిలుస్తామో మీకు తెలియాలి. తెలుగు మీద రాష్ట్రం. అన్ని అంటే పరిమాణం. ఇంగ్లీష్ మీద చెప్తానండి, ఫస్ట్ తెలుగు మీద రాసుకోండి. అన్ని అంటే పరిమాణం. నెక్స్ట్ పక్షులు అంటే కట్ట. చిలుకలు అంటే కర్మ. ఇది తెలుగు మీద. ఇంగ్లీష్ మీద రాసుకోండి. ఆల్ అంటే క్వాంటిఫైయర్. బర్డ్స్ అంటే సబ్జెక్ట్. ఆర్ అంటే కోప్యులా, COPULA. ప్యారెట్స్ అంటే ప్రిడికేట్. ప్యారెట్స్ అంటే ప్రిడికేట్. అర్థమైందండి. అంటే ఎవ్రీ స్టేట్మెంట్ హ్యాస్ కంటెంట్స్ యాజ్ ఇన్ టర్మ్స్ అండి 4 టర్మ్స్. ఏంటంటే అవి క్వాంటిఫైర్, సబ్జెక్టు, కోప్యులా, ప్రిడికేట్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తెలుగులో స్టేట్మెంట్ అవసరం కదా. ఇంకొక స్టేట్మెంట్ రాయండి. అన్ని పక్షులు చిలుకలు కావు. అన్ని పక్షులు చిలుకలు కావు. ఇందులో ఏ పదం ఆడింది మనకి? కావు. దీని ఏమని పిలుస్తామంటే అండి గుణము. గుణము. సో అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం చెప్పండి. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఎన్ని పదాలు కలిగి ఉంటుందండి? మాట్లాడాలండి 4 టైమ్స్. ఏంటండి అవి? క్వాంటిఫైయర్, సబ్జెక్ట్, కోప్యులా అండ్ ప్రిడికేట్. చెప్తారండి. ఇవన్నీ మీకు ఫర్దర్ ఉపయోగపడతాయి, అందుకే స్ట్రెస్ చెప్తారండి. లాస్ట్ మళ్ళీ చెప్తాం మీకు. జస్ట్ ఒక 5 నిమిషాలు మొత్తం సిలబస్ అయిపోతుంది. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉండండి మీకు. ఓకేనండి. నెక్స్ట్ ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ అండి. చిన్న ట్రీ డయాగ్రామ్ వేస్తారు, వేసుకోండి. స్టేట్మెంట్స్ 2 రకాలు, ప్రకటనలు 2 రకాలు.
ఫస్ట్ వన్ యూనివర్సల్, దీని తెలుగులో సార్వత్రికము. నెక్స్ట్ పర్టికులర్, దీని తెలుగులో నిర్ణీతం. స్టేట్మెంట్స్ ఆర్ టూ టైప్స్. ఫస్ట్ వన్ యూనివర్సల్, సెకండ్ వన్ పర్టికులర్. మళ్ళీ యూనివర్సల్ టూ టైప్స్ అండి, పాజిటివ్, నెగిటివ్, ధనాత్మకము, రుణాత్మకము. నెక్స్ట్ పర్టికులర్ ఆర్ టూ టైప్స్, పాజిటివ్, నెగిటివ్, ధనాత్మకము, రుణాత్మకము. నెక్స్ట్ యూనివర్సల్ లో పాజిటివ్ ని ఏ అని ఇండికేట్ చేయండి, యూనివర్సల్ లో నెగిటివ్ ని ఈ అని ఇండికేట్ చేయండి, పర్టికులర్ లో పాజిటివ్ ని ఐ అని ఇండికేట్ చేయండి, పర్టికులర్ లో నెగిటివ్ ని ఓ అని ఇండికేట్ చేయండి. సో మీకు ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ ఇస్తూ వస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్స్ ఎన్ని రకాలండి? టూ టైప్స్, యూనివర్సల్, నెక్స్ట్ పర్టికులర్. మళ్ళీ యూనివర్సల్ ఎన్ని టైప్స్ అండి? టూ టైప్స్, పాజిటివ్, నెగిటివ్. మళ్ళీ పర్టికులర్ ఎన్ని టైప్స్ అండి? టూ టైప్స్, పాజిటివ్, నెగిటివ్. ఫస్ట్ సబ్హెడింగ్ పెట్టండి, సార్వత్రిక ధనాత్మక ప్రకటన. తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం యూనివర్సల్ ఎఫర్మేటివ్ స్టేట్మెంట్. తెలుగు మీడియం వాళ్ళు సార్వత్రిక ధనాత్మక ప్రకటన. ఇంగ్లీష్ మీడియం యూనివర్సల్ ఎఫర్మేటివ్ స్టేట్మెంట్. యూనివర్సల్ ఎఫర్మేటివ్, AFFI RAMATIV, ఎఫర్మేటివ్ స్టేట్మెంట్. రైట్. వీటిని ఏ అనే అక్షరంతో సూచిస్తారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ. వీటిని ఏ అనే అక్షరముతో సూచిస్తారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ. ఎగ్జాంపుల్, అన్ని కారులు వాహనాలు. ఆల్ కార్స్ ఆర్ వెహికల్స్. అన్ని కారులు వాహనాలు. ఆల్ కార్స్ ఆర్ వెహికల్స్. సో అన్ని కింద అండర్లైన్ చేయండి. ఇంగ్లీష్ మీడియం ఆల్ కింద. అంటే యూనివర్సల్ అఫర్మేటివ్ స్టేట్మెంట్స్ ఏ పదంతో స్టార్ట్ అవుతుంది మాట్లాడాలి? ఆల్. అంటే ఆల్ తో స్టార్ట్ అయిన అన్ని కూడా ఏంటండి? యూనివర్సల్ అఫర్మేటివ్ స్టేట్మెంట్స్. గుర్తుపెట్టుకోవాలి బాగా. నెక్స్ట్ సెకండ్ సబ్ హెడింగ్, సార్వత్రిక రుణాత్మక ప్రకటన. యూనివర్సల్ నెగిటివ్ స్టేట్మెంట్. సార్వత్రిక రుణాత్మక ప్రకటన, యూనివర్సల్ నెగిటివ్ స్టేట్మెంట్. నాతో రాయండి. వీటిని ఈ అనే అక్షరముతో సూచిస్తారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఈ. ఆల్ఫాబెట్ లో ఈ. వీటిని ఈ అనే అక్షరంతో సూచిస్తారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఈ. ఎగ్జాంపుల్, ఏ బల్ల కుర్చీ కాదు. నో టేబుల్ ఈజ్ ఎ చైర్. ఏ బల్ల కుర్చీ కాదు. నో టేబుల్ ఈజ్ ఎ చైర్. తెలుగు మీడియం వాళ్ళు కాదు అండర్లైన్ చేయాలి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నో అండర్లైన్ చేయాలి. అంటే యూనివర్సల్ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇంగ్లీష్ మీడియం దేంతో స్టార్ట్ అవుతాయండి? నోతో స్టార్ట్ అవుతాయి. ఇంగ్లీష్ మీడియం దేంతో ఎండ్ అవుతాయండి? కాదుతో ఎండ్ అవుతాయి. నేను చెప్పింది మీకు అర్థమవుతుందండి? ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను నేను. ఎంటైర్ మీరు ఒకవేళ మొత్తం థియరీ చదవలేకపోతున్నాం సార్ అంటే ఒక చిన్న టేబుల్ వేస్తాం. ఆ టేబుల్ చూసి సరిపోతుంది. అర్థమవుతుంది? చేస్తే థియరీ లేదా టేబుల్స్. నెక్స్ట్, లాంగ్వేజ్ అర్థం కావట్లేదా? మరి ఎలా చూస్తున్నారే? కొత్తగా ఉందా? మాట్లాడాలి. సింపుల్ గా ఉన్న టాపిక్ తో స్టార్ట్ చేస్తా. అదే స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్ అనుకోండి, ఒక 5 నిమిషాలు పని చేస్తా. తప్ప పని చేయదు. ఇంకా గుర్తుపెట్టుకోండి, 2 వారాలు ఇస్తాడు, వాదించుకోవడమే. అందులో బ్లూ పాయింట్స్, షార్ట్ కట్స్, ఫార్ములాస్ ఏముంటావు ఇంకా గుర్తుపెట్టుకోండి. అంటే సిలబస్ స్టార్ట్ చేస్తాం మీకు. ఇవి లేకుండా మీకు పేపర్ ఉండదు. మీరు రీసెంట్ గా రైల్వే ఎగ్జామ్ రాస్తుంటే 12 క్వశ్చన్లు ఇచ్చాడు ప్రతి షిఫ్ట్ లో. 12 క్వశ్చన్లు. అర్థమైందండి? మీరు ఏ బుక్స్ తీయండి, అందరూ వెన్ డయాగ్రామ్ వేస్తారు. నేను వెన్ డయాగ్రామ్ వేయగానే చెప్తాను. కరెక్ట్ గా షార్ట్ 10 to 15 seconds అయిపోతుంది క్వశ్చన్. చూపిస్తాను మీకు, ఎక్సర్సైజ్ చేస్తాం మీకు. 2 స్టేట్మెంట్స్, 2 కన్క్లూజన్స్,
2 statements 3 conclusions, 2 statements 4 conclusions, 3 statements 2 conclusions, 3 statements 3 conclusions, 3 statements 3 conclusions, next 4 statements 4 conclusions. అది ఎక్సర్సైజ్. అవి చేస్తే ఇంక పక్కా, ఇంకా నో డౌట్ అనమాట. గుర్తుపెట్టు, మీరే టీచ్ చేసే లెవెల్లో తయారైపోతారు, నేర్చుకునే లెవెల్లో కాదు, టీచ్ చేసే లెవెల్లో రెడీ అయిపోతారు. అందుకే ప్రతి పాయింట్ చెప్పుకుంటూ వస్తున్నాను, మంచిగా రాసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ థర్డ్ వన్, కొంచెం రియాక్షన్ ఇవ్వాలి క్లాస్ లో, గుర్తుపెట్టుకోండి. అలా చూస్తే నాకు అర్థం కాదు, నేను తప్పు చెప్పేస్తాను అనుకుంటా. నెక్స్ట్ అంటే మనకి యూనివర్సిటీలో అయిపోయింది కదండి. నెక్స్ట్ అడగాలి మనము రైట్. తెలుగు మీడియం నిర్ణీత ధనాత్మక ప్రకటన, పర్టికులర్ అఫర్మేటివ్ స్టేట్మెంట్. నిర్ణీత ధనాత్మక ప్రకటన, పర్టికులర్ అఫర్మేటివ్ స్టేట్మెంట్. రాసుకోండి. వీటిని ఐ అనే అక్షరముతో సూచిస్తారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఐ. వీటిని ఐ అనే అక్షరముతో సూచిస్తారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఐ. ఎగ్జాంపుల్, కొన్ని కాగితాలు, పెన్నులు, సమ్ పేపర్స్ ఆర్ పెన్స్. కొన్ని కాగితాలు, పెన్నులు, సమ్ పేపర్స్ ఆర్ పెన్స్. తెలుగు మీడియం కొన్ని కింద అండర్లైన్ చేయండి, ఇంగ్లీష్ మీడియం సమ్ కింద అండర్లైన్. సమ్ అంటే SOME, నాట్ SQM. గుర్తుపెట్టుకోండి. అంటే నిర్ణీత ధనాత్మక ప్రకటన ఏ పదంతో స్టార్ట్ అవుతాయి మీరు? సమ్. ఇంగ్లీష్ లో, తెలుగులో కొన్ని. అన్నితో స్టార్ట్ అయితే ఏమన్నాం మాట్లాడలేదా? యూనివర్సల్ అఫర్మేటివ్. కొన్నితో స్టార్ట్ అయితే పర్టికులర్ అఫర్మేటివ్. క్లియర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, నిర్ణీత రుణాత్మక ప్రకటన, పర్టికులర్ నెగటివ్ స్టేట్మెంట్. నిర్ణీత రుణాత్మక ప్రకటన, పర్టికులర్ నెగటివ్ స్టేట్మెంట్. రాసుకోండి. వీటిని ఓ అనే అక్షరముతో సూచిస్తారు. వీటిని ఓ అనే అక్షరముతో సూచిస్తారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఓ. ఎగ్జాంపుల్, కొన్ని కారులు వాహనాలు కావు. సమ్ కార్స్ ఆర్ నాట్ వెహికల్స్. కొన్ని కారులు వాహనాలు కావు. సమ్ కార్స్ ఆర్ నాట్ వెహికల్స్. తెలుగు మీడియం వాళ్ళు కొన్ని కింద కాదు కింద అనలైజ్ చేయాలి. ఇంగ్లీష్ మీడియం సమ్ము నాట్. అంటే యూనివర్సల్ పర్టికులర్ నెగిటివ్ స్టేట్మెంట్ దేంతో స్టార్ట్ అయ్యి దేంతో ఎండ్ అవుతుందండి? కుండితో స్టార్ట్ అయ్యి కాదుతో ఎండ్ అవుతుంది. ఇంగ్లీష్ మీడియం ఏంటంటే సమ్ము నాట్. ఇప్పుడు చెప్పింది అర్థమైందండి. ఒక స్టేట్మెంట్ ఎన్ని రకాలండి? 2 types. ఏంటంటే అవి యూనివర్సల్, పర్టికులర్. మళ్ళీ యూనివర్సల్ ఎన్ని టైప్స్ అండి? 2 types. పాజిటివ్, నెగిటివ్. మళ్ళీ పర్టికులర్ 2 types. పాజిటివ్, నెగిటివ్. ఒక్కసారి. ఇంకా మనము అన్ని సార్లు పేరుతో పెట్టి పిలుచుకోవాల్సిన అవసరం లేదు. AEIO అంటే చాలు. యూనివర్సల్ అఫర్మేటివ్, యూనివర్సల్ నెగిటివ్, పర్టికులర్ అఫర్మేటివ్ పిలాల్సిన అవసరం లేదు. ఎన్ని స్టేట్మెంట్స్ అండి? ఒక్కసారి వినండి. ఓకే, మనకి ఎన్ని రకాల స్టేట్మెంట్స్ ఉన్నాయండి? 4. ఏంటంటే AEIO. చూడండి ఒకసారి. ఏ అనే స్టేట్మెంట్ ఏ పదంతో స్టార్ట్ అవుతుందండి? ఆల్. తెలుగులో అండి అన్ని లేదా అందరూ. క్లియర్. ఈ అనే స్టేట్మెంట్ దేంతో ఎండ్ అవుతుందండి? కాదు, కావు, కారు, లేరు. ఈ 4 పదాలు ఏ పదంతో ఎండ్ అయినా ఏ స్టేట్మెంట్ అయ్యా? ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఐ అనే స్టేట్మెంట్ దేంతో స్టార్ట్ అవుతుందండి? కొన్ని. క్లియర్. తెలుగు ఇంగ్లీష్ లో సమ్. ఓ అనే స్టేట్మెంట్ దేంతో స్టార్ట్ అయ్యి దేంతో ఎండ్ అవుద్ది? కొన్ని ప్లస్ కావు. ఆ మ్యాటర్ మొత్తం చదువుకున్నా పర్లేదు, ఈ బాక్స్ చూసుకున్నా పర్లేదు. గుర్తుపెట్టుకో. అది నేను చెప్పేది. సిలాజం లో ఫస్ట్ బాక్స్ ఇదే. ఏంటంటే స్టేట్మెంట్ ఐడెంటిఫికేషన్. గుర్తుపెట్టుకోండి. ఈ సబ్హెడింగ్ పెట్టి రాసుకోండి. స్టేట్మెంట్ ఐడెంటిఫికేషన్ టేబుల్, ప్రకటన గుర్తించే పట్టిక. స్టేట్మెంట్ ఐడెంటిఫికేషన్ టేబుల్. ఇక్కడ తెలుగులో రాస్తాం కదండి, మీకు ఇంగ్లీష్ నేర్పుతాం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఫస్ట్ ఏ అని రాసుకుని ఏకి ఎదురుగా ఆల్ లేదా ఎవ్రీ లేదా ఎనీ 3 పదాలు ఏ పదం కనిపించినా అది ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది? ఏనే. చెప్పండి. అది ఆల్, ఎవ్రీ, ఎనీ. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ తెలుగులో బోర్డు చేసి రాసుకోండి. నేను ఇంగ్లీష్ మీద డిక్లేర్ చేస్తాను. ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ రాసుకోండి. నో, నాట్ ఏ సింగిల్, నాట్ ఏ సింగిల్, లేదా నన్ ఆఫ్ ది, NONE, నన్ ఆఫ్ ది. ఆ 3 పదాలు ఏమనిపించినా మనకి ఏమొస్తుందండి?
ఈయన. కానీ ఎగ్జాంపుల్ మీకు నో ఎక్కువ కనిపిస్తుంది, ఆ మిగతా రెండు కనిపించండి. ఒక కనిపించిన ఇబ్బంది పడకుండా చెప్పేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ రాసుకోండి. సమ్, ఏ ఫ్యూ లేదా మెనీ. సమ్ అని ఉన్నా, ఏ ఫ్యూ అని ఉన్నా, మెనీ అని ఉన్నా ఏంటి తీసుకోవాలి? ఐ కింద తీసుకోవాలి. నెక్స్ట్ ఓ, డైరెక్ట్ చెప్పండి. సమ్ ప్లస్ నాట్ అని రాసుకోండి. సమ్ ప్లస్ నాట్, అందులో నాట్ తీసేస్తే ఏమైపోతుందండి? ఐ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. కొన్ని సమ్ అంటే ఐ, సమ్ ప్లస్ నాట్ అంటే ఓ. క్లియర్? ఇంగ్లీష్ ఇంకో పదం రాసుకోండి. నాట్ మెనీ లేదా వెరీ లిటిల్. సమ్ ప్లస్ నాట్ మెనీ, వెరీ లిటిల్. ఆ మూడు పదాలు ఏం చెప్పచ్చు? ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ తీసుకోవాలండి? అక్కడ ఓ కింద తీసుకోవాలి. ఇక్కడ వరకు అర్థమైందా? ఒక స్టేట్మెంట్ ఎన్ని పదాలు కలిగి ఉంటుందండి? 4 పదాలు. క్వాంటిఫైయర్, సబ్జెక్టు, కోప్యులా, ప్రిడికేట్. పరిమాణము, కర్త, కర్మ, గుణం. క్లియర్? నెక్స్ట్ మనకి ఎన్ని రకాల స్టేట్మెంట్స్ ఉన్నాయండి? 4 టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఏంటంటే అవి? ఏ, ఈ, ఐ, ఓ. ఏ దేంతో స్టార్ట్ అవుతుందండి? అన్ని. ఈ దేంతో ఎండ్ అవుతుందండి? కాదు. ఐ దేంతో స్టార్ట్ అవుతుందండి? కొన్ని. ఓ దేంతో స్టార్ట్, దేంతో ఎండ్ అవుతుంది? కొన్ని ప్లస్ కావు. సమ్ ప్లస్ నాట్. క్లియర్? నెక్స్ట్ అబడి తిరిగి వాళ్ళు వెను వెంటనే తీర్మానాలు రాబట్టుట. ఇమీడియట్ ఇన్ఫరెన్స్. ఇంగ్లీష్ మీడియం. వెను వెంటనే తీర్మానాలు రాబట్టుట. ఇమీడియట్ ఇన్ఫరెన్స్. ఇమీడియట్ ఇన్ఫరెన్స్. INFERENC. ఇమీడియట్ ఇన్ఫరెన్స్. వెను వెంటనే తీర్మానాలు రాబట్టుట. తెలుగులో రాసుకోండి. ఇది 2 రకాలు. ఇమీడియట్ ఇన్ఫరెన్స్. దిస్ ఈస్ 2 టైప్స్. ఇది 2 రకాలు. దిస్ ఈస్ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఇంప్లికేషన్. తెలుగులో అన్వయింపు. ఇది 2 రకాలు. ఫస్ట్ వన్ తెలుగు మీడియం వాళ్ళు అన్వయింపు. ఇంగ్లీష్ ఏం పెట్టామండి? ఇంప్లికేషన్. నెక్స్ట్ సెకండ్ వన్ అమరిక. ఇంగ్లీష్ లో కన్వర్షన్. వెను వెంటనే తీర్మానం రాబట్టే 2 టైప్స్. ఫస్ట్ వన్ అన్వయింపు, ఇంప్లికేషన్. సెకండ్ వన్ ఏంటండి? కన్వర్షన్. ఏంటంటే అది అమరిక. బాగా పెట్టుకోండి. అండ్ సిలాలిజం సంబంధించి ఇమీడియట్ ఇన్ఫరెన్స్ లో అన్వయింపు అనేది పెద్దగా ఇంపార్టెంట్ కాదు. మీకు తెలుసుకుని వదిలేయండి. అమరిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లేకుండా మీకు క్వశ్చన్ రాదు. ఓకేనండి? కానీ మీకు 2 చెప్తా. ఇది నేర్చుకుని తెలుసుకోండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం పెట్టుకోండి? ఇంప్లికేషన్, అన్వయింపు. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం డెఫినేషన్ రాసేది. ద ఎంప్లాయిడ్ మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్. ఎంప్లాయిడ్, IMPLIED. The implied meaning of the statement is said to be implication. The implied meaning of the statement is said to be implication. తెలుగులో ఇచ్చిన ప్రకటనలోని కర్తను కర్తగాను, కర్మను కర్మగాను. ఇచ్చిన ప్రకటనలోని కర్తను కర్తగాను, కర్మను కర్మగాను మార్చి రాయడాన్ని, మార్చి కదండి, అన్వయించి రాయడాన్ని అన్వయింపు అంటారు. అన్వయించి రాయడాన్ని అన్వయింపు అంటారు. ఒక నోట్ పైన రాసుకోండి. ఫస్ట్ ఇంగ్లీష్ మీద రాసేయండి. Universal statements do not have implication. Universal statements do not have implication. Only particular statements do have implication. Only particular statements do have implication. తెలుగు వన్ సార్వత్రిక ప్రకటనలకు అన్వయింపు ఉండదు.
కేవలం నిర్ణీత ప్రకటనలకు మాత్రమే అన్వయింపు ఉండెను. కేవలం నిర్ణీత ప్రకటనలకు మాత్రమే అన్వయింపు ఉండెను. మీకు అలా తెలుసండి ఏవి యూనివర్సులు ఏవి పర్టికులర్. యూనివర్సల్ ఎవరండి? ఏ ఈ. పర్టికులర్ ఎవరండి? ఐ ఓ. ఎగ్జాంపుల్స్: అందరూ పురుషులు స్త్రీలు. ఆల్ మెన్ ఆర్ ఉమెన్. అందరూ పురుషులు స్త్రీలు. ఆల్ మెన్ ఆర్ ఉమెన్. దీనికి ఇంప్లికేషన్ ఉండదా? ఉండదు. ఎందుకండి? ఆల్ అంటే ఏంటండి? యూనివర్సల్ స్టేట్మెంట్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నోట్ పాయింట్ లో. ఏం చెప్పుకున్నాం మనం? యూనివర్సల్ స్టేట్మెంట్స్ డూ నాట్ హ్యావ్ ఇంప్లికేషన్. ఓన్లీ పర్టికులర్ స్టేట్మెంట్స్ డూ హ్యావ్ ఇంప్లికేషన్. క్లియర్? ఎదురుగా చిన్న ఐఫన్ పెట్టుకుని నో ఇంప్లికేషన్ అని రాయండి. నో ఇంప్లికేషన్. అన్వయింపు ఉండదు. నో ఇంప్లికేషన్. సెకండ్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుందండి? అక్కడ బ్రాకెట్ లో ఏం వేసుకోండి. అందరు పురుషులు స్త్రీలు అంటే ఆల్ మెన్ ఆర్ ఉమెన్ అంటే ఏం వేసుకోండి. మీకు అర్థమవుతుంది. అది మీకు అలవాటు అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ వన్: ఏ బల్ల కుర్చీ కాదు. నో టేబుల్ ఈజ్ చైర్. ఏ బల్ల కుర్చీ కాదు. నో టేబుల్ ఈజ్ చైర్. ఈ స్టేట్మెంట్ కి ఇంప్లికేషన్ ఉంటుందా? ఉండదు. బికాస్ ఇది యూనివర్సల్ నెగటివ్ స్టేట్మెంట్ కాదు. అంటే సార్వత్రిక చెప్పాలి రుణాత్మక ప్రకటన కాబట్టి. అవునా కదా? ఎదురుగా ఏం రాస్తారండి? నో ఇంప్లికేషన్. అన్వయింపు ఉండదు. నెక్స్ట్ థర్డ్ వన్ ఎగ్జాంపుల్: కొందరు బాలురు తెలివైన వారు. అమ్మాయిలు మీరు కూడా రాయాలి. మరి అబ్బాయిల గురించి రాయాలి. కొందరు బాలురు తెలివైన వారు. సమ్ బాయ్స్ ఆర్ ఇంటెలిజెంట్. సమ్ బాయ్స్ ఆర్ ఇంటెలిజెంట్. సో ఈ స్టేట్మెంట్ కి ఇంప్లికేషన్ ఉంటుందా? ఉంటుంది. అయితే ఏముంటుంది? ఏం రాయాలి చెప్పండి. అసలు ఇంప్లికేషన్ అంటే మీ మెయిన్ స్టేట్మెంట్ చెప్పాం. ఏం చెప్పాం? ద ఇంప్లైడ్ మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈ సెట్ టు బి ఇంప్లికేషన్. తెలుగులో చెప్పాం. కర్తను కర్తగానే కర్మను కర్మగానే అన్వయించి రాసేయాలి. అంటే సబ్జెక్ట్ ఎక్కడ ఉంది అక్కడ వదిలేయాలి. నెక్స్ట్ కర్త కర్మ అక్కడ వదిలేసి రాయాలి. అంటే రాయండి ఒకసారి. నేను అసలు స్టేట్మెంట్ ఏమి ఇచ్చా మీకు? తెలుగు మీడియం ఆన్సర్ రాసుకుని ఇంప్లికేషన్ చిన్న ఐఫోన్ పెట్టుకుని సమ్ బాయ్స్ ఆర్ నాట్ ఇంటెలిజెంట్. అంతే ఆన్సర్. సమ్ బాయ్స్ ఆర్ నాట్ ఇంటెలిజెంట్. కొంతమంది బాలురు తెలివైన వారు కాదు. కొంతమంది బాలురు తెలివైన వారు కాదు. నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా రాసేయండి. అప్పుడు రెండు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడు క్లియర్ గా అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్: కొంతమంది బాలికలు తెలివైన వారు కాదు. సమ్ గర్ల్స్ ఆర్ నాట్ ఇంటెలిజెంట్. కొంతమంది బాలికలు తెలివైన వారు కాదు. సమ్ గర్ల్స్ ఆర్ నాట్ ఇంటెలిజెంట్. దీనికి మనం ఇంప్లికేషన్ ఉంటుందా? ఉంటుంది. రాసుకోండి.